ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్. అధిక పెన్షన్పై కేంద్రం ప్రకటన అంటూ వార్తలైతే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈపీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ చందాదారుల అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ముందుగా విధించిన గడువు డిసెంబర్ 31 వరకు అవకాశం కల్పించింది. ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ తెలిపింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 3 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని కార్మిక శాఖ తెలిపింది. అధిక పింఛను వ్యవహారంలో గతేడాది సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ఉద్యోగులకు అధిక పింఛన్ కోసం ఛాన్స్ ఇచ్చారు. దానికోసం ఆన్లైన్లో ఉద్యోగులు, పింఛన్దారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. దీనికి మొదట మార్చి వరకు గడువు ఉండగా పలు దఫాలుగా పొడిగింపు అవకాశాన్ని ఇచ్చారు. తాజాగా మరోసారి గడువును పొడిగించారు. అర్హులైన పింఛనుదారులు సభ్యులు ఎదుర్కొంటున్న ఏవైనా ఇబ్బందులను తొలగించేందుకు అవకాశం ఇస్తూ వస్తోంది. తాజాగా మరోసారి దరఖాస్తుదారు పెన్షనర్లు సభ్యుల వేతన వివరాలు అప్లోడ్ చేయడానికి కాల వ్యవధిని పొడిగించాలని అభ్యర్థనలు అందరికీ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయర్స్ అసోసియేషన్ల నుండి అభ్యర్థనలు వచ్చాయి. మరి ఇన్ని దఫాలుగా పొడిగించినప్పటికీ ఇప్పటికీ ఇంకా 3.1 లక్షలకు పైగా దరఖాస్తులు ఇప్పటికీ యజమానుల వద్ద పెండింగ్లో ఉన్నాయని గుర్తించింది. దరఖాస్తుదారు పెన్షనర్లు సభ్యుల వేతనాల వివరాలు అప్లోడ్ చేయడానికి మరింత కాల వ్యవధిని పొడిగించాలని అభ్యర్థనలు ఈపీఎఫ్ఓకు అందాయి. యజమానులు ఈ పెండింగ్లో ఉన్న దరఖాస్తులు ఆప్షన్, జాయింట్ ఆప్షన్ల ధృవీకరణ కోసం ప్రాసెస్ చేసి అప్లోడ్ చేస్తారని నిర్ధారించుకోవడానికి వచ్చే ఏడాది జనవరి 31వ తేదీ వరకు యజమానులకు తుది అవకాశం ఇచ్చింది. సో ఈపీఎఫ్ఓ ద్వారా పరిశీలించిన దరఖాస్తులకు సంబంధించి ఈపీఎఫ్ఓ అదనపు సమాచారం కోరిన 4.66 లక్షల కేసులలో జనవరి 15వ తేదీ 2025 నాటికి ప్రత్యర్థులకు సమర్పించిన వాటిని అప్డేట్ చేయాల్సిందిగా యజమానులను అభ్యర్థించారు. దరఖాస్తుల అప్లోడ్లో ఇప్పటి వరకు పింఛన్దారులు, చందాదారులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ఉద్యోగులు, యాజమాన్యాలు, వారి సంఘాలు, ఇతర వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల దృష్ట్యా కూడా జనవరి 31 వరకు దరఖాస్తులకు సమయం ఇవ్వాలని భావించినట్లు ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.